సో ముందుగా తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రేషన్ కార్డు కంపల్సరీ రుణమాఫీకి. సో మీరు ఇంకొక మాట మాట్లాడొచ్చు, వారం 10 రోజుల క్రితం చెప్పినప్పుడు రేషన్ కార్డు లేకుండానే అందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. కాకపోతే ఈరోజు దాన్నే ప్రామాణికంగా చెప్పారు. ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇవన్నీ చదవడం కంటే మీకు అవసరం ఉన్న ఎక్కడి నుంచి ఈ పాయింట్ ఇవన్నీ చూసిరు. రెండోది ఒకటి, ప్రైవేటు బ్యాంకులు అంటే ఏంది అంటున్నారు, అంటే ప్రభుత్వ గవర్నమెంట్ బ్యాంక్స్ కాకుండా ప్రైవేటు బ్యాంకులు అంటే ఏందని అంటున్నారు. ఈ మధ్యలో మండలాల్లో కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి వచ్చాయి, హెచ్డిఎఫ్సి లాంటివి కూడా వచ్చాయి. దాంట్లో వెళ్ళి సపోజ్ మనకి ఈ ప్రభుత్వ బ్యాంకులలో తెచ్చుకుంటే ఎకరానికి 20 నుంచి 30 వేలు ఇస్తే అదే ప్రైవేట్ బ్యాంకులో 40 వేలు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ముందు చెప్పలేదు కదా ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇవ్వమంటే ఎలా అని మాట్లాడుతున్నారు. రెండోది గోల్డ్ లోన్ కూడా సంబంధించి, అంటే చాలామంది బంగారం తాకట్టు పెట్టేసి మీన్స్ వ్యవసాయ రుణాలు బంగారం పెట్టి వ్యవసాయ రుణాలు తెచ్చుకున్నారు కదా, అవి మాఫీ అవుతాయి అన్నారు. వాటికి కూడా క్లారిటీ లేదంటే అవి కూడా కావు. చాలామంది మరి ఎట్లా, మాకు రేషన్ కార్డ్స్ లేవు కదా, మొన్ననే ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు నింపినాము, రేషన్ కార్డ్స్ రాకముందుకి ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికంగా అంటే మేము ఒప్పుకోము అని చెప్తున్నారు. కాకపోతే మీకు మళ్ళీ ఆ పాయింట్స్ ఒకసారి చూపిస్తాను. ఈ జీవోలు ఇదంతా కూడా మీకు కొంచెం సోది బాగానే పెట్టిరు, అర్థం కాక గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. మీరు చదువుకుంటే ఒక్కొక్కసారి మీ బుర్రకు కూడా తట్టదు. రెండోది, పంట రుణమాఫీ పథకము 2024 పరిధి వర్తింపు అనేది కూడా వీళ్ళకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ, పంట రుణమాఫీ వర్తిస్తుందని చెప్తున్నారు. కానీ ఈ యొక్క మ్యాటర్ పెట్టడానికి ఈ లైన్లో చూస్తే ఎవరికైనా కూడా చాలా ఉపశమనం కలుగుతుంది, అబ్బా ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ అవుతుంది అనేసి. బట్ మిగతా పేజీలకు పోతే దీని అసలు భాగోతం బయటపడుతుంది. ఈ పథకము స్వల్పకాలిక పంట రుణాలకి వర్తిస్తుంది. ఇక్కడ చూడుకోండి, ఈ పాయింట్ చాలామందికి అర్థం కానట్లుంది. మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ 2వ పేజీలో ఒకసారి చూసుకోండి, ఎవరి దగ్గర మీకు ఈ జీవో కాపీ ఉంటే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు అంటే ఉమ్మడి బ్యాంకులు అని పిలువబడతాయి వీటిని. మళ్ళీ నేను అగైన్ రిపీట్ చేస్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉమ్మడి బ్యాంకులని పిలువబడతాయి. వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఇంకా మీరు అక్కడ ఆ బ్యాంకులు కాకుండా మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ సంబంధించి తెచ్చుకుంటారు కదా, అవి వీటికి వర్తించవు. మళ్ళీ డేట్కు సంబంధించిన విషయం కూడా చాలా క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 12/12/2018 లేదా ఆ తర్వాత అంటే డిసెంబర్ 2018 డిసెంబర్ నుంచి మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఎప్పటి వరకు? డిసెంబర్ 9 వరకు ఉన్న. సో ఓకే, అర్థమైంది కదా. ఆ తర్వాత మీరు తీసుకున్నవి ఏమన్నా ఉంటే మాత్రము అవి వర్తించవు. కానీ మరి మీరు ఇంకొక మాట అడగొచ్చు, వెళ్ళండి తెచ్చుకోమని చెప్పింది కదా, ఇప్పుడు ఇట్లా మాట మారిస్తే ఎట్లా అని మీరు అడగొచ్చు. ఇంకా ఎట్లా లేదు అట్లా లేదు, ఫైనల్గా వాళ్ళు చెప్పిందే ఇది. ఇంకా 2వ పాయింట్, చాలామందికి ఇది చెప్పిన తర్వాత మీకు రేషన్ కార్డు క్లారిటీ చాలా క్లియర్గా ఇస్తా. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. దాని తర్వాత 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. మళ్ళీ మేము 17లో తీసుకుంటున్న కమెంట్స్ చూసి నేను మళ్ళీ లైవ్కి వచ్చిన. 17, 16, 17, 14 వీటన్నిటికీ ఇది వర్తించదు. 2024లో తీసుకున్న వాటికి కూడా ఇది వర్తించదు. గోల్డ్ లోన్స్కి ఇది వర్తించదు. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా వర్తించదు. ఆ తర్వాత మీకు వచ్చే డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటికి కూడా నేను చాలా క్లారిటీగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తర్వాత రైతు కుటుంబం, ఇది మెయిన్. ఇగో ఈ పాయింట్ చూసుకోండి. రైతు కుటుంబం నిర్ణయించడానికి, ఏ రైతు కుటుంబం అని నిర్ణయించడానికి
పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు, రేషన్ కార్డు. నేను గతంలో నా లైవ్లు మీరు చాలా చూడొచ్చు. సో నేను ఇది లేకుండా అవ్వదు అని చెప్పా. రేషన్ కార్డు, పీడిఎస్ డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కులంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగవారు ఉంటారు. ఇంకొకటి కూడా ఉంది, ఇంట్లో నలుగురు అంటే ఒకే కుటుంబంలో గనక ఇద్దరికి ఉండొచ్చు, ముగ్గురికి ఉండొచ్చు, నలుగురికి ఉండొచ్చు. ఎట్లుండొచ్చు? ఒక ఇంటి ఆయనకు ముగ్గురు కొడుకులు ఉంటే గనక ముగ్గురు కూడా వాళ్ళ పేరు మీద, ఎందుకంటే వాళ్ళు సంసారాలు విడిపోయి, ఎందుకంటే పెళ్ళిళ్ళు అవుతాయి, వేరు వేరు కాపురాలు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ వ్యవసాయ నిమిత్తము లోన్లు తెచ్చుకొని ఉంటారు. అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది. ఒక్కరికి. ముగ్గురు తెచ్చుకుంటాము, ముగ్గురికి అవుతుందా అని అంటే ఒక్కరికి అనేసి, అంటే ఇందులో కూడా వీళ్ళు కొన్ని క్లారిటీలు మిస్ చేశారు, తికమకగా పెట్టారు ఇందులో. కాకపోతే రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టారు. మరి ఒక ఇంట్లో ముగ్గురికి లోన్లు ఉండి ఆ ముగ్గురికి రేషన్ కార్డులు ఉంటే కన్సిడర్ చేస్తారా లేదా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దాన్ని అంత క్లియర్గా ఇవ్వలేదు. సో తర్వాత వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు సంచాలకులు డిఓఏ పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసి అధికారిగా నిర్ణయించబడుతుందట. తర్వాత హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC. సో ఈ పథకానికి ఐటీ భాగస్వామి. ఇది కూడా అవసరం లేదు. మనకు ఆఫీసుకు సంబంధించిన, దానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన దానికంటే మనకు కావాల్సింది జనాలకు సంబంధించింది. ఎక్కడి నుంచి డేటా కలిగి ఉన్న ఎక్కడి నుంచి ఎక్కడుంది మళ్ళా. సో ప్రతి బ్యాంకు CBS నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ యొక్క ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలు నివారించడం, అవసరమైతే వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు NIC డేటా వాలిడేషన్ తనిఖీలు చేపట్టాలి. ఈ పథకం కింద లబ్ధిదారులు మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటా బేస్లోని రెండు కూడా మనం చెక్ చేసుకోండి. గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను అండ్ పాస్బుక్లోని డేటాను, అంటే ఇక్కడ అర్థమైంది కంపల్సరిగా పాస్బుక్ కూడా కంపల్సరిగా ఉండాలి, పట్టాదార్ పాస్ పుస్తకం కూడా. తర్వాత ఆధార్ను పాస్బుక్ డేటాలో ఆధార్ సరి చేసుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం. దాని తర్వాత అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని DBT పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాలకు జమ చేయబడుతుంది. PSES విషయంలో రుణమాఫీ మొత్తానికి DCCB లేదా బ్యాంకు బ్రాంచ్లకు విడుదల చేయడం అవుతుంది. సో ప్రతి రైతు కుటుంబానికి ఇది మళ్ళీ రిపీట్ చేశారు చూడండి. 9/12/23 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ప్రతి రైతు కుటుంబానికి సో జమ చేస్తాం. ప్రతి రైతు కుటుంబం అనుకుంటూనే దీంట్లో కండిషన్స్ పెడుతున్నారు. ప్రతి రైతు కుటుంబానికి నేను కొన్ని కామెంట్స్ కింద నేను క్లారిటీ కూడా మీకు ఇస్తాను. వాళ్ళు చాలా అడిగారు డౌట్స్. మాకు 2 లోన్స్ ఉన్నాయి, మా వైఫ్ పేరు మీద లోన్ ఉంది, నాకు లోన్ ఉంది, 2 అవుతాయా? ఎస్, ఇక్కడ మీరు పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నా. ఇందులో కూడా ఏం చెప్పారు, ఇద్దరి పేరు మీద లోన్లు ఉంటే ఫస్ట్ మీకు రేషన్ కార్డు ఉందా లేదనేది ఒక ప్రామాణికం. ఉంటే వీళ్ళు చెప్పిన విధానం ఏముందంటే, అయితే ఇంట్లో కుటుంబంలో ఒక్కరికి అవుతుంది, లేదంటే వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా ఏం చెప్పారంటే ఫస్ట్ మహిళల పేరు మీద ఉన్నవి చేస్తామని చెప్పారు. అంటే మహిళల పేరు మీద చాలా తక్కువ లోన్లే ఉంటాయి. ఎక్కువగా వ్యవసాయ ఆధారిత లోన్లు మొత్తం కూడా పురుషుల పేరు మీదనే ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు ఒక లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నట్టు, ఇక్కడ కూడా మీకు ఒక క్లిష్టతరమైన సమస్య మీ నెత్తిన దోషిరు. ముందు ఆడవాళ్ళ పేరు మీద ఉన్న లోన్లు చేస్తాము, తర్వాత డేటాబేస్ చూసుకొని దాని ప్రకారము దామాషా ప్రకారం అంటే ఒక లెక్కల ప్రకారం చూసుకొని అప్పుడు పురుషుని పేరు మీద చేస్తారంట. మీ దానికి క్లారిటీ వచ్చింది కదా. లోన్ క్లోజ్ చేసిన వారి పరిస్థితి, లోన్ క్లోజ్ చేసుకున్న వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఏం రాదు, ఇంక అయిపోయింది. బ్యాంక్లో లోన్ ఉండాలి, అది కూడా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఉంటేనే వస్తుంది. తర్వాత 2023 నవంబర్ రెన్యువల్ మాఫీ అవుతాయా? సో 2023 డిసెంబర్ వరకు ఉన్నాయి మాత్రము అవుతాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయని మళ్ళీ చెప్తున్నా. తప్పనిసరి రెన్యువల్ చేసుకోవాలా? సో ఒకసారి మీకు ఇంకేమైనా అంటే వాళ్ళ క్లారిటీస్ ఇవ్వలేదు, మేము ఇప్పుడు వాళ్ళు చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఇంకేదైనా ఉంటే దాంట్లో ఏం లొసుకులు పెడతారో జనాలకు కూడా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నాయి ఆ జీవో లేని అంశాలు కూడా చాలా వరకు చూడండి.
మీరు ఒకవేళ లాస్ట్ ఇయర్ కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ అయింది, రుణమాఫీ అయి కొంతమంది రెన్యువల్ చేసుకోరు, కొంతమంది రెన్యువల్ చేసుకోరు, కాబట్టి అది లేదు. కానీ 2023 అంటే 18 నుంచి 23 వరకు ఉన్నవైతే చేస్తామని చెప్తున్నారు. భార్య చనిపోతుంది, భర్త మీద జాగా ఉంటుంది, ఇవన్నీ కాదండి, వాళ్ళ లెక్కల ప్రకారము. సో రేషన్ కార్డు ఉండాలి. మీరు కనుక ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, ట్యాక్స్ పేయర్స్ కానీ అయి ఉండకూడదు. సో దీని ప్రకారం అయితే మీరు అర్హులు అవుతారు. ఈ 2 లక్షల రుణమాఫీ రాకుంటే మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తారు. రాకుంటే ఏం చేస్తాం? వచ్చిందాకా పోరాడాలి. వాళ్ళు చెప్పిన మీరు చేస్తామని చెప్పారు. ఆ రోజు కండిషన్స్ అప్లై అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ వస్తుందని చెప్పారు, కానీ ఎక్కడ కూడా కండిషన్స్ అప్లై అని చెప్పలేదు. 2017లో లోన్ తీసుకుంటే మాఫీ కావా అంటే కావు. వాళ్ళు క్లియర్గా డేట్లు, సంవత్సరాలు మెన్షన్ చేసి ఉన్నారు అక్కడ. రేషన్ కార్డు లేని వారు రైతులు కాదా? అది నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండుంటే మన ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించరు, కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఆ రేషన్ కార్డులు ఇచ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చుండేది కాదు. కాకపోతే ఈరోజు ఆ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ అయ్యే అవకాశం ఉండదు. రేషన్ కార్డు పెడితే కాంగ్రెస్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఏం డౌన్ఫాల్ అయినా కూడా ఇప్పుడు ఇంకో 4 గంటల దాకా మెయిన్ ఎలక్షన్స్ లేవు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి. మీకు నొప్పి అయితే ఎవరికి పెయిన్ పొందినకి కదా, ఎవరికి నొప్పి ఉందో వాడికే బాధ ఉంటుంది. కాబట్టి ఆ నొప్పి ఉన్న ఆ రియాక్షన్ చూపించాలి. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఆధార్ ఉన్న వారికి వర్తిస్తుందా అమ్మగారు అని పెట్టారు. వర్తిస్తుంది. ఆధార్ ఉండాలి. ఓకే, ఆధార్ ఉండాలి. ఎట్ ఎ టైం రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ అందరి దగ్గర ఉంటుంది, రేషన్ కార్డు ఇంపార్టెంట్ కదా. 2019లో లోన్ తీసుకొని మధ్యలో క్లోజ్ చేసిన వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందా? రాదు. లోన్ క్లోజ్ చేసినకున్న వాళ్ళకి రుణమాఫీ రాదు. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంది అన్నారు. దాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దీన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. లిమిట్ 5 ఎకరాల 10 ఎకరాల స్పష్టత లేదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, లిమిట్ అంటే అసలు రేషన్ కార్డు ఎన్ని ఎకరాల వాళ్ళకి వస్తుంది చాలామందికి అవగాహన ఉంటుంది. గ్రామాలలో ఉన్న వాళ్ళకి, ప్రతి రైతుకి, మామూలు జనానికి కూడా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు ఉంటుంది. సో ఇప్పుడు ఆ రేషన్ కార్డు ఆధారంగా తీసుకున్నారు. అంతేకాకుండా కిసాన్ సంబంధించిన డబ్బులు పడుతుండే, పిఎం కిసాన్కి సంబంధించిన, అంటే మోడీ పైసలు అంటుండే వాళ్ళు కదా, సంవత్సరానికి 3 దఫాల్లో 6,000 రూపాయలు పడేవి. ఈ 3 దఫాల 6,000 రూపాయలు ఎవరికైతే పడుతున్నాయో వాళ్ళకి మాత్రం బరాబర్ రుణమాఫీ అవుతుంది. ఇది బండ గుర్తుగా పెట్టుకోండి, వీళ్ళకి మాత్రం తప్పదు. అబౌట్ గోల్డ్ లోన్ లేదండి, ఆఫ్టర్ 2018 అంటే అయిన వాళ్ళకి మళ్ళీ అవుతుందా? సో అదే చెప్పారు కదా, 2000 డిసెంబర్లో తీసుకొని ఇప్పటిదాకా ఆ లోన్ మళ్ళీ రెన్యువల్ చేసుకుని రన్ అయినా కూడా మీరు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కనుక మీరు ఉండుంటే మీకు డెఫినెట్గా అవుతుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళ లిమిట్ ఎంత లేదండి. వాళ్ళు చెప్పారు కదా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ఆ 2 లక్షల రుణమాఫీ మాత్రం అవుతుంది. ఇంకా ఏమన్నా ఉంటే అసలు ఇంకా రాష్ట్రంలో ఎవరు ఉన్నారు మేడం రుణమాఫీ చేయనికి? అన్ని అంశాలు పెడితే ఇప్పుడు అంతే కదా, దేనికైనా కండిషన్స్ అప్లై. ఇప్పుడు నీకు ఆ రోజు ఎలక్షన్లు కాబట్టి ఓట్లు రావాలి కాబట్టి జనాలని వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు అనుకుంటున్నారు అనడానికి ఇలాంటి ఉదాహరణలు మన దగ్గర ఎన్నో. ఇప్పుడు ఏమన్నారు, పెన్షన్ ఏమన్నారు, వాళ్ళు 2 ఇస్తే మేము 4, వాళ్ళు 4 ఇస్తే మేము 6, 8 నెలలు అయింది ఇచ్చిరా కదా. కానీ ఇస్తారనుకోనే కదా ఈ 1.8% ఓట్ల శాతంతో గెలిచిరంటే వాళ్ళందరూ కూడా దేనికో దానికి ఆశపడ్డట్టే కదా. రెండోది ఇప్పుడు ఇది కూడా తెచ్చుకోండి, ఇప్పుడు తెచ్చుకుంటే ఇప్పుడైతే ఇంత, రేపైతే ఇంత అని 2 లక్షలు. కానీ 2 లక్షల రుణమాఫీ కండిషన్స్ కానీ కండిషన్స్ ఉంటాయని ఒక్క మాట అనరు. అదే ప్రజల యొక్క వీక్నెస్. అదే అంటే మీరు అనొచ్చు అది ఎల్లకాలం ఉండకపోవచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా ఇంకా 4 ఏళ్ళు అయితే భరాయించాలి కదా మనం. ఎస్బీఐ వర్కింగ్ ఎస్బీఐ లోన్ మేడం, మరి ఎస్బీఐ లోన్ తీసుకున్న వర్తిస్తుందండి. అంటే ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సీలు, ఐసిఐసిలు కొన్ని ఉంటాయి కదా, కోటాక్లు, ఇప్పుడు మనకి మండలాలకు కూడా ఏవైతే ప్రైవేట్ బ్యాంక్స్ అని వచ్చినాయి కదా, కొన్ని ధనలక్ష్మి బ్యాంక్స్ అని ఏంటివేంటివి ఉంటాయి కొన్ని బ్యాంక్స్, ఆ బ్యాంక్స్లో తీసుకున్న వాళ్ళకి మాత్రము సో ఇవి వర్తించవు. సో ఇదండి, ఎందుకంటే ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఒకటే మాట,
కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాదు. రేషన్ కార్డు క్రైటీరియా అంటేనే అర్థం చేసుకోండి. ఇక మీకు అందులోనే ఒక్క పాయింట్లోనే అన్ని పాయింట్స్ మిళితమై ఉంటాయి. ఇంకా మళ్ళీ మీకు ఎక్కువ డౌట్లే రానక్కర్లే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ రుణమాఫీ వర్తిస్తుంది. 1,00,000 ఉందా, 2,30,000 ఉంటే మళ్ళీ చెప్తున్నా, అగైన్ రిపీట్, ఆ పై డబ్బులు తీసుకుపోయి మీరు బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. సో రేషన్ కార్డు వీళ్ళకి కూడా అంతే కదా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే PM కిసాన్ యోజన కింద డబ్బులు వస్తున్నాయి కదా, ఏవైతే ఉన్నాయో 6,000 రూపాయలు. సో వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తాయి కాబట్టి సో అదే బేస్లోకే వర్తిస్తుంది. ఇక మీరు ఎంత తిరిగి కన్ఫ్యూజన్స్ ఏమీ అక్కర్లే. రేషన్ కార్డు ప్రామాణికము 2018 నుంచి 2023 డిసెంబర్ లోపు ఉన్న వాటికి మాత్రమే అవుతాయి. ఆ తర్వాత తెచ్చుకున్న వాళ్ళకి అవ్వదు. అలాగే 2018 డిసెంబర్కి ముందు ఉంటాయి కదా, 17, 14, 15 పాత ఉంటాయి కదా, అవి కూడా కావు. గోల్డ్ లోన్స్ కూడా ఇవి వర్తించవు. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. రేషన్ కార్డు ప్రామాణికము సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోండి. ముందు మహిళల పేరు మీద ఉన్న లోన్లు అవుతాయి. దాని తర్వాత దామాషా ప్రకారం, అంటే దామాషా అంటే ఆ లెక్కల ప్రకారం తీసుకొని అప్పుడు పురుషుల పేరు మీద ఉన్న లోన్లు అవుతాయి. సో ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీరు కామెంట్స్ రూపంలో కనుక చేస్తే రేపు నేను మీ డౌట్లన్నిటికీ నేను లైవ్లో మీ ఒపీనియన్స్ తీసుకుంటాను. మీ డౌట్లు ఏమన్నా ఉంటే రేపు లైవ్లో మీరు నన్ను ఆ డౌట్స్ని అడగొచ్చు, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.